దేశవ్యాప్తంగా అతిపెద్ద సైబర్ ముఠా ఆట కట్టించారు బెంగళూరు పోలీసులు. ఈ మొత్తం నెట్వర్క్లోని 12 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు సైబర్ ముఠా కేటుగాళ్ల చెరలో ఉన్న 4500 బ్యాంక్ అకౌంట్లు, వాటిలో ఉన్న 240 కోట్ల రూపాయలు కూడా ఫ్రీజ్ చేశారు. ఈ మొత్తం నెట్వర్క్ను కేవలం 22 ఏళ్ల యువకుడు తన తల్లితో కలిసి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు మహమ్మద్ ఉజైఫ్. ఇతని వయసు కేవలం 22 ఏళ్లు. బీకామ్ డ్రాప్ అవుట్. ఇతని స్టోరీ సినిమాను తలపిస్తోంది. చదువు మధ్యలోనే మానేసిన ఉజైఫాకు ఆన్లైన్ గేమింగ్ టెక్నాలజీపై అపారమైన పట్టుంది. ఉజైఫా తన తల్లి షబానాతో కలిసి నడుపుతున్న భారీ సైబర్ నేరాల నెట్వర్క్ ని పోలీసులు ఛేదించారు. నిజానికి మొత్తం నెట్వర్క్ కు మాస్టర్ మైండ్ 55 ఏళ్ల ప్రేమ్ తనేజా. ముంబైకి చెందిన ఇతను గతంలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిందితుడు. ప్రస్తుతం ఇతను దుబాయ్ లో ఉంటూ ఈ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ని నడుపుతున్నాడు. ఢిల్లీలోని ఒక అపార్ట్మెంట్ లో ఆఫీస్ పెట్టి అక్కడి నుంచే దేశవ్యాప్తంగా బాధితులకు గేలం వేస్తున్నాడు. ముఖ్యంగా స్వామీజీ.com, నియో సిస్టమ్ యాప్ వంటి అప్లికేషన్ల ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో అమాయకులకు గేలం వేస్తున్నాడు. గతంలో ప్రేమ్ తనేజాకు చెందిన యాప్ ని మహమ్మద్ ఉజైఫా హ్యాక్ చేశాడు. దీంతో అతని టాలెంట్ చూసి షాక్ అయిన తనేజా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తన వద్దే పనికి కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి ఉజైఫా మ్యూల్ అకౌంట్స్ ఏర్పాటు చేయడంలో కీ రోల్ పోషించాడు. ఇతను ప్రతి 15 రోజులకు ఒకసారి దుబాయ్ వెళ్లి కొల్లగొట్టిన సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చేవాడు. ఇందుకు గాను అతనికి నెలకు 30 నుంచి 35 లక్షల వరకు కమిషన్ వచ్చేది. సైబర్ నేరగాళ్లు తమను పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు అద్దె అకౌంట్లను వాడేవారు. ఉజైఫా, అతని తల్లి షబానా కలిసి అమాయక కూలీలకు డబ్బులు ఆశ చూపి వారి ఆధార్ కార్డ్స్ తో వేల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసేవారు. ఈ అకౌంట్ల ద్వారానే మోసం చేసిన డబ్బును మళ్లించేవారు. ఉజైఫా ఒక్కడే దాదాపు 7500 అకౌంట్లను స్కామర్లకు అందించినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే పోలీసుల కళ్లు గప్పేందుకు ఈ ముఠా ఏకంగా శాటిలైట్ ఫోన్లను వాడేవారు. దుబాయ్ లో ఉన్న తనేజాతో మాట్లాడేందుకు వీటిని ఉపయోగించేవారు. వీటి ద్వారా చేసే కాల్స్ ట్రేస్ చేయడం సాధ్యం కాదు. కాల్ ముగిసిన నిమిషాల వ్యవధిలోనే ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోయేది. దీంతో వాళ్ళ వ్యాపారం గురించి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడేవారు. అయితే ఒక చిన్న కంప్లైంట్ ఈ స్టోరీ మొత్తాన్ని మార్చేసింది. బెంగళూరులోని అక్షయ్ నగర్ కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మెగా స్కామ్ బయటపడింది. నియో సిస్టమ్ యాప్ లో పెట్టుబడి పెడితే 3.03 కోట్లు లాభం వచ్చిందని అతనికి టెలిగ్రామ్ లో మెసేజ్ వచ్చింది. అయితే ఆ డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే మరికొంత కట్టాలని కోరడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. టెక్నికల్ ఆధారాల ద్వారా దర్యాప్తు చేసి నిందితులను ఢిల్లీ, బెంగళూరు, రాజస్థాన్, జార్ఖండ్ ప్రాంతాల్లో పట్టుకున్నారు బెంగళూరు పోలీసులు. నిందితుల వద్ద నుంచి 1 కోటి రూపాయల క్యాష్, 1/2 కిలో బంగారం, 58 మొబైల్ ఫోన్స్, 7 ల్యాప్టాప్లు, అలాగే శాటిలైట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ ఉజైఫ్, అతని తల్లి షబానా అబ్దుల్ బారీలను బెంగళూరు స్పెషల్ పోలీస్ టీం అరెస్ట్ చేసింది. వీరితో పాటు ఢిల్లీకి చెందిన మరొక 9 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉజైఫ్, అతని తల్లి షబానా ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల వద్ద తిరుగుతూ అమాయక ప్రజలను కలిసేవారు. వారికి 2000 నుంచి 5000 వరకు కమిషన్ ఇస్తామని ఆశ చూపించి వారి డాక్యుమెంట్లను తీసుకుని వారి పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించేవారు. అకౌంట్ ఓపెన్ అయిన వెంటనే వారి బ్యాంకు పాస్ పుస్తకాలు, డెబిట్ కార్డులు, ఆ అకౌంట్ కు లింక్ అయిన సిమ్ కార్డులను ఆ తల్లి కొడుకులు తీసేసుకునేవారు. ఆ తర్వాత ఇలా సేకరించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలను దుబాయ్ లో ఉంటున్న ప్రేమ్ తనేజాకు పంపించేవారు. అక్కడి నుంచి సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును ఈ అకౌంట్లలోకి మళ్లించేవారు. బెంగళూరులో పోలీసులు జరిపిన సోదాల్లో 242 డెబిట్ కార్డులు, 58 సెల్ ఫోన్లు, 531 గ్రాముల బంగారం, 4.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సుమారు 9000 బ్యాంక్ అకౌంట్లను మెయింటైన్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ అకౌంట్స్ ద్వారా ఇప్పటి వరకు 240 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న ఫండ్స్ ని పోలీసులు ఫ్రీజ్ చేశారు. అంతేకాదు ఈ ముఠాకు భారతదేశం అంతటా నమోదైన కనీసం 864 సైబర్ నేరాల కేసులతో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు ప్రేమ్ తనేజాను దుబాయ్ నుంచి రప్పించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు.